సార్ మన కూలీలు పిల్లలు తవ్వుతుంటే అమ్మవారి విగ్రహం బయటపడింది సార్. పదండి. అయ్యా అమ్మ ఇక్కడ కొలువైందంటే దీన్ని ఇక్కడే ఉంచి గుడి కట్టాలి, అందరికీ మంచి జరుగుద్ది. అవుందోరా, అందరికీ మంచి జరగాలనే బ్రిడ్జ్ ఇక్కడ కట్టేది. ఈ విగ్రహం ఇక్కడ ఉంటే పిల్లలకి అడ్డొస్తుంది కాబట్టి తీసేయండి ఇక్కడి నుంచి. వద్దుతరా, అలాగరుతుతరా. అడవికే తల్లి మా సింహాలమ్మ తల్లి, ఉన్న చోట నుంచి కదిపితే కోపం వస్తుంది, ఘోరం జరిగిపోతుంది. రక్తం తాగి ఆ తల్లి మా అమ్మారై మనుషులు ఇరసక తినేస్తుంది. ఆ అమ్మ జోలికి వెళ్ళొద్దుతరా. నాన్ సెన్స్. మతిలేని మూఢనమ్మకాలతోనూ అర్థం లేని భయాలతోనూ కన్స్ట్రక్షన్ ఆపుకుంటావా? అప్పన్నదొర, వీళ్ళందరికీ నాయకుడివి, కాస్త ఆలోచన జ్ఞానం ఉన్నవాడివి కాబట్టి నువ్వే ఈ విగ్రహాన్ని ఇక్కడి నుంచి తీయించే. రేపు ఉదయాన్నే పని మొదలు పెడదాం. ఇది దండకారణ్య ప్రాంతం. ఇక్కడ కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఐరన్ ఓర్ ఖనిజ సంపద ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ దట్టమైన అటవీ ప్రాంతం నుండి రైలు మార్గం ద్వారా ఈ ఐరన్ ఓర్ని రవాణా చేయగలిగితే పారిశ్రామికంగా మన రాష్ట్ర ప్రగతికి ఎంతో ఉపయోగం. అందుకుగాను అడవిపల్లె అనే ప్రాంతంతో ఆగిపోయిన రైల్వే లైన్ని ఎక్స్టెండ్ చేసి మధ్యలో ఉన్న దూరాన్ని కలుపుతూ బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పనులు ప్రారంభమైన ఈ బ్రిడ్జి నిర్మాణంలో ప్రసాదరావు అనబడే ఒక ఇంజనీర్ ప్రమాదవశాత్తు చనిపోయాడు. సో దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి కేవలం తెలివితేటలే కాదు, మోర్ దాన్ దాట్ కరేజ్, ధైర్య సాహసాలు కూడా అవసరం. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ని ఒక ఛాలెంజ్గా మీలో ఎవరైనా టేకప్ చేస్తారేమో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎనీబడీ ఈస్ దేర్ టు టేకప్ ది ఛాలెంజ్? Yes sir, I will take up this job. ఈ ప్రాజెక్ట్ని ఓ ఇంజనీర్గా నువ్వు సక్సెస్ చేయగలవనే నమ్మకం నాకుంది. కానీ ఓ ఆడపిల్లగా ఆ అడవిలో ప్రమాదాల మధ్యకు నువ్వు వెళ్ళటం... అంకుల్, ప్రమాదాలకి భయపడితే లైఫ్లో ఏదీ సాధించలేవు. అయినా మీకు నా ట్రాక్ రికార్డ్ తెలుసు కదా, హంటింగ్లో, రైఫిల్ షూటింగ్లో అవార్డు సాధించాను. కనుక అడవికెళ్ళి ఏ ప్రమాదం లేకుండా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ చేసి తీరుతాను. వెరీ గుడ్. ఇప్పుడు మీ డాడీయే ఉండుంటే నీ పట్టుదల చూసి ఎంతో గర్వపడేవాడు. బై ది బై, నీకు తోడుగా ఓ అసిస్టెంట్ ఇంజనీర్ని, ఓ గన్మెన్ని కూడా గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఎప్పుడు బయలుదేరతావు? ఆలస్యం ఎందుకు అంకుల్, రేపే బయలుదేరుతాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అమ్మా అమ్మా, ఇబ్రహీం, గన్నున్నది ఎక్కడ పడితే అక్కడ పొడవడానికి కాదు, పేల్చడానికి. అన్ని 100 సార్లు చెప్పాను. 100 times I told you. ఇంకా రే సంతోషించు, పొడుచుకుంది. అదే పేలున్నట్టయితే తు మర జాతే హై. ఏడ్చేవరే, అది పేరద్దు. అప్పనతోరా, అది గదిగా ఆళ్లే అనుకుంటా. కుర్రో ఇటు పైట సైటారైట. అబ్బా, ఏమిటయ్యా అంత పెద్ద ఖర్చు? ఏదో రైలు యాక్సిడెంట్ అన్నట్టుగా. ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? వీడి పేరు సూర్యుడు అండి, కూలోడు. నా పేరు అప్పనదొర. ఇంతగా మీరు ఎవరో? ఇంజనీర్ గారి కోసం వచ్చాం. ఓ, ఇంజనీర్ గారి కోసం వచ్చారా? ఇంజనీర్ గారు కంపార్ట్మెంట్ దిखता है, हम उसके बॉडीगार्ड है, उनो सुपरवाइजर है. దండాలు ఇంజనీర్ అమ్మా, అప్పనదొరనండి. తమరిని మకాన్ తీసుకెళ్ళడానికి వచ్చాను. అలాగా, నా సామాన్ నేను తీసుకొస్తానులే అమ్మా. సరేగానమ్మా, ఈ తుపాకీ బాబు ఎవరు?
మీకు పెట్టలు కొట్టి వండి పెట్టేవాడా? క్యా బాత్ బోల్తే రే తూ? నేను పెట్టగొట్టేవాళ్ళ కనపడుతున్నా నీకు? ఒకప్పుడు నేను హోమ్ మినిస్టర్ గారి గన్మెన్ ని. ప్రస్తుతం నాకు బాడీ గార్డ్ అన్నమాట. ఆ మంత్రి గారి దగ్గర పని ఎందుకు మానేశారో? ఒకసారి టెర్రరిస్టుల బారి నుంచి హోమ్ మినిస్టర్ కాపాడబోయాడు. వీడి గన్ను బేలేదు, వాళ్ళ గన్ను బేలింది. అక్కడ దంతే ఇక్కడ వచ్చి నేను ఊరుకో. చుప్ రా. ఆయన టైం బాగాలేదు, గన్ బాగాలేదు. మేడం, వెల్కమ్ టు ద ఫారెస్ట్. థ్యాంక్ యూ. మీరు? పేరు శేషగిరి, ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ని. మీరు కట్టే బ్రిడ్జ్ నా పరిధిలోకి వస్తుంది. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి అందమైన లేడీ ఈ అడవికి రావటం మాకెంతో ఆనందకరమైన విషయం. ఒంటరిగా ఉండే మీకు కంపెనీ కావాలంటే ఐఎమ్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్. థ్యాంక్ యూ. రండి, మిమ్మల్ని నా జీప్లో డ్రాప్ చేస్తాను. వాళ్ళ లగేజ్తో వెనకొస్తాను. పర్వాలేదు, నేను వీళ్ళతోనే వెళ్తాను. రే సూరిగా, అయ్యా. అమ్మగారి సామాన్ లోపలెట్టు. అలాగేనండి. ఇవన్నీ కూలోళ్ళు కూడా రాలమ్మా. అదిగో ఆ పక్కనే ఆసుపత్రి, ఆ ఎదురుగానేమో వంటలు చేస్తుంటారు. ఈ క్యాంప్ ఏరియా నుండి వర్క్ స్పాట్ ఎంత దూరం? 3 ఫర్లాగులు ఉంటుంది. నడిచెళ్తే 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. మీరుండే మకాం ఇదే. సరే, 1 గంటలో నేను తయారై వస్తాను. వర్క్ స్పాట్కి వెళ్దాం. అమ్మ నాయమ్మో, అదిరిపడ్డాను తల్లో. ఎవరు నువ్వు? ఆడపిల్లనండి. అది తెలుస్తూనే ఉంది. నేను అడిగింది పేరేంటి, పనేంటి? అమ్మ నాయమ్మో, అదా పేరు శివంగండి. పనులు చేసి అచ్చిబుచ్చినాయాళ్ళు శివ అని పిలుస్తారు. చీ ఎదవల్లారా, నేనేమి పక్కలో పడుకునే పెళ్ళాన్నా అట్టా పిలుతారు అని పైకి శివాట్లెట్టినా లోపల లోపల సరదా పడుతుంటానండి. అసలు విషయానికి రా. మేస్త్రి మిసాల బాబు నిన్న పిలిచి శివంగి శివంగి ఇంజనీర్ మొత్తంది ఆయమ్మకు అన్ని పనులు చేస్తూ ఆడతోడుగా నువ్వు ఉండవే అన్నాడండి. సరే అని చెప్పి ముంత పెరుగు, పట్టు తేనె, పళ్ళు పట్టుకొచ్చినానండి. అమ్మ నాయమ్మో, మతి పిరుపుంటని దండాలు పెట్టనే లేదు. దండాలండి. పని మొదలు పెడదామా? అట్టాగేనమ్మా. రేయ్, పని ముట్లు అందుకోండిరా. యాంగిల్స్ అన్ని రెడీ చేసాం మేడం. లెంత్ మెజర్ చేశారా? చేసాం మేడం, కరెక్ట్గా ఉంది. బిల్డింగ్ అంతా పూర్తయిపోయింది. ఫినిషింగ్ బాగుండాలి. ఓకే మేడం. And then I want a rough sketch about all this. మేడం, you please prepare it as early as possible. Okay? ఎస్ మేడం. ఈవినింగ్ లోపల మీకు సబ్మిట్ చేస్తాను మేడం.
కాల్చవా ఏంటమ్మా ఇది? సింహాన్ని చూసి కూడా కాల్చకుండా అట్టుండిపోయినారు. దాన్ని చూడగానే ఏదో అయిపోయింది. అది మామూలు సింహం అయితే నువ్వు అలాగే కాల్చి చంపేసేదానివి. ఆ మోరి సింహం తల్లి, ఆ మోరి సింహం, ఆ మోరి బాబాని కదపడం వల్లే ఈ సింహం మన పాలిటి మా అమ్మారే కుక్కుంది. మా అమ్మారి సింహం మాయిదారి సింహం. దాన్ని ఎవరు ఏమీ చేయలేకపోతే ఈ బిడిచి పూర్తయ్యే లోపు మనందరం దానికి బలి అయిపోతాం. బతుకుంటే పట్నం పోయి అడుక్కు తినొచ్చు. పదండ్రా పోదాం. ఆగరా నాగులు, ఏటా తొందర? కూకుండ్రా. ఇంజనీర్ అమ్మా, ఈ సింహం పేడ వదిలించగలిగినోడు రాజన్న ఒక్కడేనమ్మా. రాజా? అతనెవరు? ఈ అడవంతటికి బిడ్డలాంటోడు, అడవిలో బతికే మాలాంటి వాళ్ళందరికీ అనాలంటోడు. ఎట్టాంటి జంతువునైనా పట్టగలడు, తప్పనిసరి అయితే పడగొట్టగలడు. ఆడే ఒక మృగరాజు లాంటోడు. క్షమించడవా? రాయ్, ఈ అడవి తల్లి బిడ్డనరా నేను. నాతో పాటు ఈ తల్లి నమ్ముకుని బతికే మూగజీవాలను చంపి వాడితో వ్యాపారం చేసే మీలాంటి క్రూర మృగాలను వేటాడే వేటగాడినిరా నేను. స్వార్థంతో మీలాంటి వాళ్ళు ఈ అడవి సంపదను దోచుకుని మా తల్లి కడుపులో చిచ్చు పెట్టబట్టారా మొత్తం మానవ జాతికే దిక్కు లేకుండా పోతుంది. ఇంకొకసారి ఇలాంటి తప్పుడు పని చేయాలని ప్రయత్నం చేశారో కాళ్ళకు పడ్డ ఈ ఉచ్చు పేగలుగా బిగుసుకుంటుంది. జాగ్రత్త. రండ్రా. సాయంత్రం కల్లా వాళ్ళని వదిలేయండి. ఈలోగా ఏ జంతువు తినకుండా ఉంటే. ఏంట్రా? నీకోసం టూరిస్టులు వచ్చారు, అడవిని చూపించారు, రాజు ఎక్కడ అని అడుగుతున్నారు. వస్తానని చెప్పు. సరే అన్న. ఎవరో ఆఫీసర్ బాబుతో వచ్చావు, ఎవరైనా? సూపర్వైజరు కమింగ్ ఫర్ వర్క్. కొంచెం ఇంగ్లీష్ ఆపితే అసలు విషయం నేను చెప్తాను. ఏం లేదు వాళ్ళు మీకు దొరా, రాజన్నతో కొంచెం పనుండి వచ్చాం. అన్న ఎక్కడ? ఏ అప్పనా? రాజన్న ఏంటి ఇలా వచ్చావు? నీకోసం వచ్చావన్నా. బ్రిడ్జి గడ్డ చోట మడుసులు సింహం తినేస్తుంది. దాని దెబ్బకి మనుషులంతా పారిపోయేటట్టున్నారు. ఎట్టగా నువ్వు వచ్చి దాన్ని మట్టు పెట్టాలా? ఉత్త చేతులతో పులిని చంపాను ఉండగా ఆ పనికి నేనెందుకు అప్పనా? అది నిజమే, కానీ ఈ సింహం సామాన్యమైనది కాదు రాజన్న. అది మడిసి రక్తం రుసి మరిగిన మహమ్మారి. ఆ మనుమెకాన్ని నువ్వు తప్ప ఇంకెవరూ చంపలేరు. జంతువుని చంపడం మా ఆచారం కాదు అప్పన్నా. ఆ పని నా వల్ల కాదు. అలా అనకన్నా. అది పనిచేసే మనుషుల్ని, పాలిచ్చే తల్లుల్ని, పడుకున్న పసిబిడ్డల్ని దారుణంగా చంపేస్తుంది. అలాంటి దాన్ని చంపడం పాపం కాదన్నా. యూ కెన్ కిల్ దట్ యానిమల్. గవర్నమెంట్ గేవ్ ఆర్డర్స్. యూ కెన్ అచీవ్ బిగ్ బిగ్ అవార్డ్స్. ఒరే బిడ్డ, మనుషుల్ని పొట్టన పెట్టుకునే మనుమెకాన్ని చంపడం ఏమాత్రం తప్పు కాదురా. గీతలో కృష్ణస్వామి ఏం చెప్పినాడు? సేడుని యుద్ధం చేసి చంపితే తప్పు లేదని. ఇప్పుడు నువ్వు చేస్తున్నది అదే. వెళ్ళరా బిడ్డ. అవునరా నాయనా, నా బిడ్డ 10 మందికి ఉపయోగపడుతూ 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. అప్పన్నా దొరా, ఇప్పుడే బయలుదేరండి. చాలా సంతోషం. వెళ్ళొస్తాను. ఎవరది? నేనండి, శివంగిని. ఆ కిటికీలోంచి చూడడం ఏంటే? పట్నం వాళ్ళు తాను ఎట్టా చేస్తారోనని చూశానండి. చూశానండి, మతిపోయిందండి. మతిపోయిందా? ఎందుకే? ఎందుకంటారేటమ్మా? తెల్ల సుద్దను ముద్ద చేసి ఎన్నెల్లో ముంచినట్టున్న తవరిని మొత్తంగా చూస్తే మతిపోక ఏమవుద్దండి? ఈ శివంగి కర్మగాలి మా రాజుగాడు తవరిని చూశాడంటే. రాజా? అతనెవరు?
నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడండి. ఏంటి? అది ఎవరికీ తెలియని విషయం కాదండి, అందరికీ తెలుసు. ఆడు నన్ను మానువాడతానని మాటిచ్చాడండి. బాగానే ఉంది నీ చరిత్ర. అసరే నీ కర్మకాలివాడు నన్ను చూశాడంటే అన్నావు, ఎందుకని? అమ్మ నాయమ్మో ఏం చెప్పనండి, ఆడ ఆడపిల్లని చూస్తే ఎడికిపోతాడండి. అందులోనూ పాలపిట్ట లాంటి తవని చూస్తే జివ్వు జివ్వున్నారాల్లాగి తట్టుకోలేక పట్టుకోవాలని తళ్ళు రాల్తాయి నాతో పెట్టుకుంటే. మా రాజు మామూలుడు కాదండి, ఆడది కనిపించగానే కళ్ళల్లో కళ్ళెట్టి చూస్తాడండి. అంతేనండి, గుండె జారినట్టవుద్దండి, చిన్నగా నవ్వుతాడండి. అంతే, సగం శీలం పోద్దండి. మీకైనా సరే. నోరు ముయ్, సిగ్గు లేకుండా చెప్తున్నావు. అలాంటి తిరుగుబోతుని చేసుకోవడం ఏమిటే నువ్వు? ఆడెవరితో తిరిగినా ఈ శివంగి తప్పట్టదండి, మనవు మాత్రం నాతోనే జరగాలి. ఇదిగో శివంగి, ఆ రాజుగాడెవడో నీలాంటి అమాయకులతో ఆటలాడుతున్నాడు. నాలాంటి వాళ్ళ జోలికొస్తే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అండర్స్టాండ్? దిస్ ఇస్ రియల్లీ రెడిక్యులస్. ఎంగిలి పీసు రాకపోయినా మొదట్లో నేను ఇలాగే గింజుకున్నాను. ఆడి సూపు పడగానే మీరు బాసలు మర్చిపోయి ఎండ నెట్టిన ఎన్న ముద్దలా కరిగిపోతారు. ఓ రాజన్నా, ఓ సురన్నా, బయట కుట్టునైటా. ఇబ్రహీం భాయ్, రాజన్న తీసుకొచ్చా. కేవటా ఏ నాగన్నా ఎలా ఉన్నావు? బాగున్నానన్నా. రాజన్న, ఇబ్రహీం భాయ్ మా మేడం కి బాడీ గార్డ్. ఆహా, ఎవరికొక రాజన్న, వీడి హలో చెప్పే పద్ధతి ఇదే. पकड़ो। ओ, आपका नाम है राजू? हो, बहुत खुशी बात। ये क्या है? बहुत कमजोर बॉडी है। నేనుండగా ఇలాంటి వాడు అవసరం ఉంటావా? రాజన్న, ఇంజనీరం దగ్గరికి వెళ్దాం పద. రేయ్, మన రాజన్న వచ్చాడు రా. కుర్రో కుర్రో. అమ్మా, నేను చెప్పానే రాజన్నని. రాజన్న రా రా, ఈయనేనమ్మా రాజన్న అంటే. ఈవిడేనా ఇంజనీర్ అమ్మా? పెళ్ళయిందా? కచ్చిలా ఉంది. మా ఇంజనీర్ అమ్మ చాలా మంచిదన్నా. ఆడది కనిపించగానే కళ్ళల్లో కళ్ళెట్టి చూస్తాడండి. అంతేనండి, గుండె జారినట్టు అవుద్దండి, చిన్నగా నవ్వుతాడండి. అంతే, సగం శీలం పోద్దండి. ఇంజనీర్ అమ్మా, మా రాజన్న తక్కువడు కదమ్మా, ఈ అడవికే మొగ్గుణ్ణి. అమ్మా, రాజన్న మన పక్కనుంటే సింహాన్ని చాలా తేలిగ్గా చంపొచ్చు. తుపాకీ, కత్తి, ఈటే, బాణం దేనైనా బాగా ఉపయోగించగలడు మనోడు. చూపించరా నా టాలెంట్. ఆయుధాలు ఉపయోగించదే చాలదు, బుర్ర ఉపయోగించాలి. దెబ్బ తీయడంలోనూ దెబ్బ నుంచి తప్పించుకోవడంలోనూ సింహం మనిషి కన్నా తెలివైంది. ఆ విషయం సింహోచి మీకు చెప్పిందండి? అన్టేమ్డ్ ఆఫ్రికా అనే బుక్ లో రాసి ఉంది. మరి అంత చదివితే మొన్న సింహాన్నో పాటు పట్టాలి కదండి. అప్పనా, ఆవిడ దగ్గర అంత విద్య ఉంటే నేనెందుకు? మిస్టర్, నేను ఇంజనీర్ని మాత్రమే కాదు, హంటర్ని కూడా. చాలా జంతువుల్ని చంపేశాను. అంటే కోడి, మేక, చీమ, దోమ అట్టడి. అన్నా, నేనేమన్నా బాబు? కొంచెం మనిషికి సరదా ఎక్కువలేమ్మా, మీరు చెప్పండి, తను వింటాడు. ప్లానింగ్ నాది. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అండి. మిస్టర్ రాజన్న, నేనేమన్నా? మీరు కానివ్వండి అమ్మా, మీరు కానివ్వండి. ఓకే, కాసేపు ఉన్నాక నా క్యాంప్ దగ్గరికి రండి. నా ప్లాను, స్కీమ్ అని డీటెయిల్డ్ గా కంప్యూటర్లో చూపిస్తాను. రాజు, శివంగి, కుర్రు ఏందే ఈ మధ్య మాట మంది లేదు? ఎక్కడ రాజు, ఇక్కడ డ్యూటీ వేశారు కదా, దాంతోనే సరిపోతుంది. అసలు ఎప్పుడైనా గుర్తొస్తున్నానా? మర్చిపోతే కదా గుర్తు రావడానికి. ఏటి ఏందే ఇక్కడ నీరు బాగా పట్టిందేటి? కొంచెం సైజులో మార్పు వచ్చింది. ఎక్కడ రాజు? ఇక్కడ. ఊరు నాయను, ఇంజనీర్ అమ్మగారు బుల్లితెర మీద సింహం సినిమా చూపెడుతున్నారా? సినిమానా? చిన్నప్పుడు ఎప్పుడో చూశాను రా. ఏమండి కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టండి. మేడం, ఐ విల్ ఎడ్యుకేట్ దెమ్. అది టీవీ కాదు, సినిమా అంతకన్నా కాదు, అది కంప్యూటర్. మేడం ఇప్పుడు దాని మీద సింహాన్ని ఎలా పట్టుకోవాలో విడమర్చి చెప్పబోతున్నారు. రాజు, ఇటు చూడు. నన్ను కాదు, మరి దాన్ని. సారీ అండి.
ఇటు చూడు అంటే మా భాషలో ముద్దెట్టమని ఆవిడ అడిగారేమో అనుకుని దగ్గరికి వెళ్ళి పెట్టబోయా. పెట్టను చూడు చూడు. ఇది క్యాంప్ ఏరియా. సింహం ఇటు నుంచైనా రావచ్చు, అటు నుంచైనా రావచ్చు. అసలు నాకు పోను వచ్చు. ఏంటది? సిగరెట్. అవతలి పారే. ఐ హేట్ స్మోకింగ్. సూపర్, భలే తమాషాగా ఉంది. ఇది తమాషైన విషయం కాదు, సింహంతో డీలింగ్. ఇప్పుడు సింహం రావడానికి ముందు మనుషుల్ని అబ్జర్వ్ చేస్తూ ఏంటి ఏంటి కపాల కంట్రీలా ఉందిరా. కపాల కంట్రీ అనుకో నురుగు చచ్చిపోతారు. ఏమండి ఈ దుష్పురుగండి బాబు, మీరు కలగండి అలా ఉంగండి. నేను తీసేస్తాను. కలగండి. ఎక్కడికి తప్పించుకుంటావి? చూసుకోవే, తప్పించుకోలేవే. అరే జింగరే, ఇది కపాల కండ్రిలా లేదేంట్రా? ఇది కపాల కండ్రి కదా, లాంగడాలు జండ్రి. దీన్ని కొడతాం కూడా రాదు. అవసరం చంపేశాను. సారీ మేడం, ఇది కపాల కండ్రి అనుకుని నా ఈ గట్టి చేత్తోటి. డీటెయిల్స్ అక్కర్లేదు, చూడండి ప్లీజ్. కాన్సంట్రేట్. సినిమా బాగుందమ్మా. అందరూ నా ప్లాన్ విన్నారు కదా? ఈ రోజు నేను లైన్ ని హంట్ చేస్తున్నాను, మీరు నాతో ఫాలో అవ్వాలి. గెట్ ప్రిపేర్డ్. అవసరమైనప్పుడు పేల్త కదరా. సింహం వచ్చేసిన నిద్రలో ఉన్నానా? కొంచెం చలిగా ఉంది. సిగరెట్ చాలా థ్యాంక్స్. ఎస్, సింహం వచ్చే టైం అయింది. అది కూడా వాచ్ చూసిన బయలుదేరి ఉంటుంది. అధిక ప్రసంగం చేయకు. ఓకే మేడం, నేను మేడం అరిచింది. ఇబ్రహీం గన్ను బ్యాక్ లో తగిలితేను ఆ సౌండ్ ఇచ్చాను. షిట్. చిచి, సాయంత్రం చాలా తప్పు చేశాను. దేనికి? అది నేను ఈ చేత గట్టిగా తడివి నిజంగా ఎంతో ఫీల్ అయ్యి. ఆ పొదల్లో ఏదో కదులుతుంది. దిగేళ్ళు చూసిరండి. సింహం ఉంటే షేక్ నుంచి పరిచయం చూసుకోండి. వేళాకోళాలాపు. ఖచ్చితంగా ఆ పొదల్లో సింహం ఉంది. మేడం, ఈసారి ఛాన్స్ ముझे छोड़ दो. ఓకే, షూట్. ఓకే, షూట్. ఏంటి షూట్? అది తుప్పట్టిన గవర్నమెంట్ గన్ను, పేలే ప్రసక్తే లేదు. నిజంగానే పేల్టలేదు మేడం. ఈసారి ఛాన్స్ మీరు లాగించేయండి. లెట్ మీ డు ఇట్. సెక్యూరిటీ మేడం, వెళ్ళి దాని డెడ్ బాడీ తీసుకురండి. ఠీక్ హై. ఆగండి. చాలా బరువు ఉంటుంది, నలుగురు వెళ్ళి మోసుకురండి. అలాగే మేడం. నేనింత ధైర్యంగా గురితో కలుస్తానని నువ్వు ఊహించలేదు కదూ? కమ్ ఆన్. yes మేడం. డెడ్ బాడీని చూసి కంగారు పడుతున్నారు అనుకుంటాను. అవును. జాగ్రత్త జాగ్రత్త. Be careful. మేడం చూడండి, మీరెందుకు షాక్ తిన్నారు? గురుదెప్పిన మీ గుండు మోతకి అది షాక్ తింది. ఒరే గార్డ్, ఇటు తీసుకురా నాన్న, చచ్చిందో బతికిందో చూద్దాం. బతికే ఉంది. అరే ఏంటి రాజన్న అలా వదిలేసావు? ఎప్పుడు పెట్టుకుందాం కదా. చంపుతొద్దులే. చూడండమ్మా, yes మీరేమనుకోకపోతే నాదో చిన్న మాట. రేపటి నుంచి వేరేదైనా కొత్త స్కీమ్ ఆలోచించమంటారా? కొత్త స్కీమా? అమ్మా చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిదని ప్రజాభిప్రాయం. అవునా? అవును అవును మేడం. మీ ఇష్టం. అందరం కలిసి వెళ్దామా?
మీరు ముందెళ్ళండి. కుందేలు తగలకుండా భలే కాల్చారు అమ్మాయి గారు. రాజన్న ఏరిగాడు 3 రోజులు మట్టి పనిలోకి రాలేదంటే సింహాన్ని భయపడి పని మానేశాడు అనుకున్నాను. ఇలా దాని దెబ్బకే ప్రాణాలు వదులుతాడు అనుకోలేదు. రాజన్న ఏటన్నా అది? దెబ్బతిన్న సింహం రక్తం. ఛా, కాస్తలో తప్పించుకుంది, లేకపోతే దాని పేరు ఎరగడైపోయేది. అవును, ఇదంతా పక్షి వల్ల జరిగింది. ఇదంతా నా వల్లే జరిగింది. ఐమ్ సారీ. ఏదేమైనా ఇక నుంచి మనంతా జాగ్రత్తగా ఉండాలి. దెబ్బతిన్న సింహం మరింత ప్రమాదకరం. పదండి. చాలా భయంగా ఉందిరా. నీకే కాదురా, నాకు కూడా భయంగా ఉందిరా. ఎప్పుడు ఎట్టించావు? అవునరా, మన బతుకులు ఎట్లా అయిపోయాయి. చూసావా రాజన్న, ఆ మాయదార సింహం మీద భయంతో ఈ మనుషుల్లో హుషారే చచ్చిపోయింది. బతుకు మీద భయంతో ఒక్కడూ సరిగా పనిచేయడం లేదు. ఎలా అవుద్దో ఏంటో ఈ పని. అమ్మగారు, ఇందులో ఒక కాగితం తీసుకొచ్చా? నీకెందుకే కాగితం? ఓసారి రండమ్మా, చెప్తాను. రండమ్మా, ఇట్ట కూర్చోండి. ఏమిటే? మరేం లేదమ్మా, మా రాజుకు ఉత్తరం ముక్క రాసి పెట్టండమ్మా. పెళ్లి చేసుకోబోతున్నావు, ఇక ఉత్తరం ఎందుకు? ఏదైనా వాడి మొహం మీదే చెప్పొచ్చుగా. కొన్ని కొన్ని విషయాలు ఎదుటిపడి చెప్పడానికి ఏదోలాగుంటది. మీరు రాయండమ్మా. సరే. ఏటమ్మా రాస్తున్నారు? ఇంకేముంది, ప్రియాతి ప్రియమైన నా రాజా. చే, అట్టా కదండి రాయడం. మరెలా? ఒరే దొంగ సచ్చినోడా. ఏంటే ఆ తిట్టు? పామ్ ఎక్కువైనప్పుడు నేను అట్టాగే పిలుస్తాను, మీరు రాయండమ్మా. ఒరే దొంగ సచ్చినోడా, నీ చిమ్మడిపోను. మనువన్నావు, మాటిచ్చావు. ఇక నుంచైనా నీ బుద్ధి మార్చుకోకపోతే ఈ శివంగి ఊరుకోదు.
ఆ మధ్యన ఓసారి ఇంజనీర్ అమ్మ ముంజకాయ గుంజులా లేతగుండాదే అని కూత కూసాం. రాస్కల్, నిజంగా అలా వాగాడా? వాగాడా అంటావేటమ్మా, అంతటితో ఆగాడా? శివంగి శివంగి ఇంజనీర్ అమ్మను చూస్తూ ఉంటే నేను పొరపాటున కాలు జారి నా మానం పోగొట్టుకుంటానేమోనని భయంగా ఉందే అన్నాడమ్మా. మానవట మానవ. అమ్మ నాయమ్మో, ఈ శివంగి చెప్పడం ఏట్రా అనుకోపోతే ఓ మాట చెప్తా. ఆళ్లాగే మీకు ఆడి మీద మనసుంటే నేనేమనుకోనమ్మా. ముగ్గురం కలిసి ఓగుడిసి కిందే కాపురం పెట్టచ్చు. తప్పెట్టుందమ్మా. ఆ 7 కొండలు ఎంకన్న బాబుకి ఇద్దరున్నట్టే, ఎండికొండ ఈశ్వరుడికి ఇద్దరున్నట్టే, టూరింగ్ హాల్లో సినిమా హీరోకి ఇద్దరున్నట్టే, మన రాజుకు మన ఇద్దరమమ్మా. చంపేస్తాను ఇంకోసారి వాడి మాట నా దగ్గర ఎత్తావంటే. వాడు నువ్వు కట్టకట్టుకుని గంగలో దూకండి. ఈ శివంగి చెప్పడం ఏట్రా అనుకోపోతే ఓ మాట చెప్తా. మీకిట్ట కోపం వచ్చిందంటే ఆడి మీద ప్రేమ ఉంది, నా మీద అసూయింది. నిన్ను అమ్మమ్మ ఆ కాగితం చంపేస్తా. ఓ గాడ్. నా జన్మభూమి నా జన్మభూమి ఎంతో నాకెందుకే దండాలు పెడతారు? ఆ నీళ్ళ తల్లికి పెట్టండి. మీరు నేను ఇంత ముద్ద తింటున్నామంటే అమ్మసలువేగా. ఆ నేల తల్లిని అమ్ముకున్నోడివి కాబట్టే మీ అయ్యి ఇచ్చిన 5 ఎకరాల్ని శవటోడ్చి 50 ఎకరాలు చేసావన్నా. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, ఏదైనా సాధించవచ్చు. నువ్వు రామ్మా. నర్సింగ్, ఈయనకు 2 సంచులు పంటించి పంపురా. రండి. అరే సెన్స్ రావడన్నా, నీలా తోడు 10 కాలాల పాటు చల్లగా ఉంటే 100 కుటుంబాలకు తిండి దొరుకుద్దన్నా. దేవుడు నీకే ఏళ్ళు ఇయ్యాలా. సర్లే, వెళ్ళి పని చూసుకో. గిరే రా. ఓర్ని అబ్బా చెంచు, నువ్వు తక్కువోడు కాదురా. వేసేది రైతు బిడ్డ గెట్టప్పు, పాడేది దేశభక్తి గీతం, పండించేది గంజాయి పంట. పైగా ఈ వ్యాపారంలో అందరి చేత దీవెనలు పొగడ్తలను. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా గిరి? రేంజర్గా వచ్చి దొంగసాటుగా దుప్పెలు, లేళ్లు, పక్షులు, పిట్టల్ని అమ్మేస్తుంటావు. ఇవన్నీ ఏమైనాయంటే సింహం తినేస్తుందని కథలు చెప్తున్నావు. పైగా నా వ్యాపారంలో కమిషన్ కూడా తింటున్నావు. అసలు విషయానికి వద్దాం. మనం ఇద్దరం ఇట్లా జాయింట్గా బ్రతుకుతుంటే గవర్నమెంట్ ఆ బ్రిడ్జ్ మొదలు పెట్టింది. ఆ బ్రిడ్జ్ పూర్తయి జనం తిరగడం మొదలెట్టారంటే మన వ్యాపారాలు సాగం. ఆ కొత్త ఇంజనీర్ అమ్మ బ్రిడ్జ్ పూర్తి చేసేటట్టుంది. ముందు మనం ఆ పని ఆపాలి. మన చేతులకు మట్టేందుకు గిరి? దయ్యం లాంటి ఆ సింహం ఎప్పుడో వచ్చి వేసేస్తుంది. సింహాన్ని వేసేయడానికి ఆ రాజుగాడు వచ్చి కూర్చున్నాడు. ఆ ఇంజనీర్ అమ్మకి కూలోళ్ళకి వాడు పెద్ద కాపలాయాడు. తొందరగా మనం ఏదో ఒకటి చేయకపోతే బ్రిడ్జ్ పూర్తవుతుంది. అది జరగదు. రేపు ఈ పార్టీకి ఆ ఇంజనీర్ అమ్మ సత్య శవం అవుతుంది. కొంచెం ముందుకి, కొంచెం అక్కడ పెట్టండి. ఓకే, పక్కన పెట్టండి. ఇంకా ఓకే మేడం. వెనకండి. అయ్యో, ఏంటండి నేను చెప్పింది అక్కడ. అలాగే మేడం. పెట్టండి.
ఏంటో మేడం గారు కొంచెం కళ్ళు తెరుస్తారా? థ్యాంక్ యూ మేడం 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 థ్యాంక్ యూ రాజు. షేర్ కా బచ్చా. రాజనా నీకేం కాలేదుగా? ఏం కాలేదు. రాజనా వదిలేనా? అక్కడ ప్రమాదం తప్పింది కాబట్టి ఇక్కడ నువ్వు బతికిపోయావు. ఇంకొకసారి ఇలాంటి తప్పుడు వ్యవహారాలు చేసావో రే సూరిగా చెప్పినంత గుర్తుందిగా? అసలైన ఎలుగుబంట్లాగా ఆ ఇంజనీర్ అమ్మకు ఎదురుపడి గెంతుతో తను బెదిరించు, దెబ్బకిత్తాను. ఆడెలుగుబడి తోలు సంపాదించేవింట్రా? అదే దొరికింది రాజన్న. వెళ్ళు, తను వచ్చి టైం అయింది. అమ్మాయి గారు ఎక్కడ? రా రా రాస్కల్ రా. నన్ను బెదిరించాలని ఇలా అడ్డమైన వేషాలు వేస్తావా? చెప్పు, నీ చేత ఆ రాజీగా ఇలా వేషం కట్టించింది? చెప్పు, మాట్లాడవే, మాట్లాడు. పని ఎక్కుటడు, మందు కొట్టడం కాక ఇలాంటి నాటకాలు కూడా మొదలెట్టావా? చెప్పు, చెప్పురా. ఈ సంగతి ఇలా కాదు, ఇలా చెప్పు. మళ్ళీ చేస్తావా? చెప్పు, మాట్లాడు. నీ పని వాడు సూరిగాడు. తెలుసు మేడం మేడం మీరు మేడం, వాడికి పనిష్మెంట్ నేను ఇస్తాను మేడం. ఇబ్రహీం, నేను చెప్తున్నాను, వాడి మోకాల మీద కొట్టు. వాడి కడుపులో పొడువు. ఇబ్రహీం, వీడిని ఇలా కాదు, వీడిని గొంతు పిసికి నులిమి. అది నిజమైన ఎలుగుబంటి, నేను నిజమైన సూరిగాడిని. అయ్య బాబోయ్, నన్ను వదులు. నేను అలాంటి దాని కాదు, నన్ను వదులు. నన్ను వదులు బాబోయ్. బాబోయ్ నన్ను పట్టుకున్నావంటే బాబు, నేను అలాంటి దాని కాదు. చూపించుకో, నన్ను పట్టుకో. ఇలా దగ్గరగా ఉన్న మనం చూసేది దెబ్బకు పారిపోతుంది. గట్టిగా ఇంకా ఇంకా. మేస్త్రి అమ్మా, అక్కడ భీమ్ త్వరగా బిగించి పని పూర్తి చేయించు. పూర్తి చేస్తానమ్మా. జాగ్రత్తగా చేయమని చెప్పు. చెప్తానమ్మా. ఓకే. శివంగి, ఏటి అక్కడ ఏం చేస్తున్నావు? కుందేలు. అటు వెళ్ళడం మంచిది కాదు. సరే సరే, పైకి వచ్చాయి. అరే అరే, శివంగి, 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 ఏమైంది?
పదండ్రా, తొందరగా లారీలు ఎక్కండి. పదండి పదండి. ఆగండి, పన్ను తెలిసి ఎక్కడికి పోతున్నారు మీరంతా? మా ప్రాణాలు దక్కించుకోవడానికమ్మా. ఆ మహమ్మారిని తప్పించుకుంటే ఆగమని నువ్వైనా చెప్పు వాళ్ళకి. ఆగమని చెప్పండి, ఒప్పుకున్న పని పూర్తి చేయాలిగా. ఏటమ్మా పూర్తి చేసేది? పొట్టకూటి కోసం అడవికి వచ్చినంత మాత్రాన మా బతుకులు ఈ బ్రిడ్జికి బలెట్టాలా? నాగులు, నువ్వు ఊరుకో అప్పన్నా. ఆ మాయదార సింహం వచ్చి మా బిడ్డల్ని పాపల్ని చంపుతా అంటే మీరు మీ సర్కారు వాళ్ళు చచ్చిపోయిన మా వాళ్ళని తిరిగి తీసుకొస్తారా? కూలి డబ్బుల కోసం కట్టపడతాం గానీ కన్నోళ్ళని కట్టుకున్న వాళ్ళని కాదనుకోలేం. మీకో దండం, మీ పరికో దండం. పదండ్రా. ఎక్కండ్రా, ఎక్కడే. ఏరా ఆగిపోయారే, వెళ్ళిపోండిరా, పోండి. వెళ్ళి అక్కడ సింహానికి భయపడి పెరుగు పందలా పారిపోయి వచ్చామని చెప్పుకోండిరా. అడవి తల్లి బిడ్డలు అని చెప్పుకోవడానికి సిగ్గుపడండిరా. రాయ్, ఇక సింహం చేతో చావాల్సి వస్తుందని భయపడి మీరు పట్నం వెళితే ఆ పట్నంలో చేతిలో పని, తినటానికి తిండి, ఉండటానికి గూడు లేక పస్తులుండి అర్ధాలతో చావాల్సి వస్తుందిరా. ఆ పడే కష్టమేదో మనందరూ ఇక్కడే పడితే తొందరలో బ్రిడ్జి పూర్తవుతుంది, రైలు మార్గం ఏర్పడి ఇక్కడ ఖనిజ సంపద తవ్వకాలు ప్రారంభమవుతాయిరా. దాంతో మనందరికీ చేతిన పని దొరుకుతుంది, మన జీవితాలు బాగుపడతాయి. ఆలోచించుకోండి. మీరందరూ కొద్దిపాటి ధైర్యం చూపిస్తే మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తాను. ఆ సింహాన్ని చంపగా నేను చావను. అలా కాదు, మా బతుకులు మావి, మా స్వార్థం మాది అనుకుంటే వెళ్ళిపోండిరా. కానీ వెళ్లే ముందు ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి. పిరికివాడు రోజూ చస్తాడు, కానీ ధైర్యవంతుడు ఒక్కసారే చస్తాడు. ఆ మనుమేకం మన గుడారాల మీదకి రాకుండా ఖచ్చితంగా ఇక్కడికే వస్తుందన్న నమ్మకం ఏంటి? మనం చుట్టూ వేసిన ఈ ముళ్ళ కంచె వల్ల అది ఎట్టి పరిస్థితుల్లోనూ మన గుడారాల మీద దాడి చేయదు. ఖచ్చితంగా ఈ బోన్లోకి వచ్చి తీరాలి. అలా సింహం లోపలికి రాగానే బోన్లో అడ్డంగా పెట్టిన తీగ దాని కాలికి తగలటం ఏంటి, వెంటనే దీని తలుపు మూసుకుపోతుంది. ఇవన్నీ జరిగినప్పుడు కదా. మళ్ళీ ఈ తలుపు పైకి లేవాలంటే ఇదిగో ఈ రాటను కిందకు నొక్కు. ఆ మహమ్మారి బలానికి ఈ బోన్ ఎక్కడ ఆగుద్దన్నా? 2 దెబ్బలేసిందంటే ముక్కలైపోద్ది. అంత అవకాశం దానికి ఎందుకు ఇస్తాం? ఈలోగా దాని గుండెలోకి తుపాకీ గుళ్ళు దూసుకుపోతాయి. దాని ఎదురుగా ఆ బోన్లో కూర్చుని తుపాకీ పేల్చే ధైర్యం ఎవరికుందన్నా? నాకుంది, నేనుంటాను. గుడాల చుట్టూ మంటలు వేసుకుని అందరిని లోపల ఉండమను. ఇదిగో రాజన్న, ఇటీ జాగ్రత్త. అలాగే రాజన్న, నేను చెప్పేంత వరకు మీరెవరూ మీ గుడారాలు దాటి బయటికి రావద్దు, సరేనా? రాజన్న, అదొకసారి నీతో దెబ్బతిన్న సింహం మళ్ళీ నేను ఎదురుగా చూసిందంటే చెప్పాను కదన్నా అది మహమ్మారి అని. నీకేదన్నా అయిందంటే వాల్మీకి దొరన 10 మంది మంచి కోసం ప్రాణాలను లెక్క చేయకూడదు.
అప్పనా అప్పనా రాజన్న అప్పనా 10 మంది మంచి కోసం మన ప్రాణాలు లెక్క చేయకూడదు. అప్పనా అప్పనా దేవుడు ప్రాణాలకు తెగించి రాజన్న అమ్మోరు సింహం పేడ వదిలించాడు అనుకుంటే ఇంకో మామారు తయారైందా? ఇదిగో రాజన్న, జాగ్రత్త. ఎందుకు చేసావు ఆ పని? నాకేం తెలీదు. చెప్పు. కాదన్నా. ఎవరు చేయమన్నారు? నన్ను చేయదు. చెప్పు. ఫారెస్ట్ ఆఫీసులు శాసగిరి.
వాడి ప్యానాలకేమన్నా అయిందో ఇక్కడ ఇంజనీర్ అమ్మ పీక తెగుద్ది. నువ్వు ఇంజనీర్ అమ్మ నరుకు చంపు, నాకేం లెక్కలేదు. కానీ ఎంతో మంది ప్రాణాలు తీసిన సింహం పారిపోవడానికి అప్పన దొర చావుకు కారణమైన వీడిని మాత్రం వదిలేదు. వీడు ఇక్కడ నరికి పోగు. ఒట్టి ఇంజనీర్ అమ్మ అయితే నీకు లెక్కలేకపోవచ్చు, కానీ ఇది నీకు పెళ్ళాం కూడా. ఏరా నిజం బయటపడేసరికి నోట మాట పడిపోయిందా? మాట్లాడవే. అది నా పెళ్ళమే, నేను తాళి కట్టిన పెళ్ళమే. అయినా సరే ఈ గిరిగాని మాత్రం వదిలేదు లేదు. నా చెయ్యి, నా చెయ్యి. బాబు పదండి పదండి పదండి, పనిలోకి పదండి. ఇక కబరగా ఉందప్ప. మూసుకుంటావా? మూసుకున్నానులే. చలో చలో. ఈ తెట్టి అసలు ఆడాలకి మగాలకి తేడా తెలియట్లేదు. ఏమైంది అక్కడ? యాక్సిడెంట్ అయింది. ఓహో, అసలు పోతు బెదిరిపోతున్నాను. ఏంట్రా? ఏంటంటావేంటి? కడుపు పరిస్థితి తల్లుకొచ్చేస్తుంటాను. ఏంటి ఒంటికెళ్ళు. ఆపుకో. ఆపుకుంటే ఆగడానికి ఏమన్నా బండి బస్స? ఒంటికెళ్ళు. ప్రపంచకంలో ఎవడ ఆపలేడు తిని. అటు తిరిగి పోసేస్తాను బండి మీద. పోలీసులు అట్టుకుంటారు. పోలీసులు అట్టుకోక్కర్లేదు, నాకు నేను పోసేసుకుంటాను. పోలీసులు అట్టుకునేది మెడ బొక్కలో దూయడానికి. మరి ఎలాగా భయ ఇప్పుడు? ఎలాగంటే మనుషులు పోసుకోవడానికి ప్రత్యేకమైన సోట్లు ఉంటాయి, చూద్దాం. ఆ సోటు ఆపట్లేదు, ఇది ఆగట్లేదు. నేను అక్కడ పోసుకుంటాను అబ్బాయి. మా అబ్బాయి ఇది అదేనా? ప్రత్యేకమైన సోట్లని అబ్బాయి చెప్పాడు. ఇదే అన్నమాట. ఎత్తు చూసి మరి బొర్రెట్టారు. అమ్మాయ మొత్తం కడుపు ఇక్కడ తీసుకో. ఏంట్రా ఇది? అరుపు సరిపోలేదా? పెంచమంటావా? అంతే, దాంతో వాడు బెదిరి పారిపోతారు, మన దోలు తీరిపోద్ది. ఓహో, అర్థమైంది. ఏంట్రా నేనంటే నీకు అంత ఏడాకొలం ఎక్సకాలుగా ఉందరా? ఎక్సక్కాలంటావేంటి? పొద్దుటి నుంచి బోరెట్టుకుని బోరెండిపోయేలా అరుతుంటే ఒక్కడ రాడు. ఎందుకు వస్తారా? అడవిలో దొరికి ఆకులు అలవలు ఏరు పేరు చెప్తే వాళ్ళకి ఏం అర్థం అవుద్ది? వాటి ఉపయోగాలు ఏంటో చెప్పాలి. ఉపయోగాలంటే నీకు తెలుస్తాయి, నాకే తెలుస్తాయి. దాంతో వాళ్ళు లగెత్తుకొస్తారు. ఆహా, అర్థమైపోయింది. ఇప్పుడు చూసుకో అబ్బాయా. చిత్రంగా ఉంది.
సరుకు మొత్తం చిట్టుకులు అమ్ముడైపోయింది అబ్బాయ. మరి అందులోనే ఉంది మావా కిటుకు. భలే కిటుకు అబ్బాయ. ఇంతమంది బలహీనం గళ్ళు ఉన్నారని తెలిస్తే అడివి మొత్తం పిక్కొచ్చి ఇక్కడ ఎట్టేసేవాళ్ళం. డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు. ఏంట్రా రాజు, మాయదారి మూలికలు దిక్కుమాల ఏర్లు తెచ్చి కబుర్లు చెప్పి అమ్మేశారా? తప్పుడు సరుకు కాదు కాబట్టి ధర్మంగా అమ్ముడుపోయింది. అదే నీలా దొంగ సరుకు అమ్మాలంటే కొంచెం కష్టమే అవుద్ది. అట్ట ఎట్టబ్బాయ గడ్డి ఊరుకోమంటావేంటి? ఏ దుబ్బుకొచ్చిన దొంగ గంజా ఆకుల్ని సర్కార్ వాళ్ళకి తెలియకుండా ఆ టాపారం కింద గోసిల్లోను సంకల్లోను గజ్జల కింద ఎట్టమ్మేసా నువ్వు కూడా ఎట్టాలంటమే. అనవసరంగా మిమ్మల్ని కదిపాను. అర్థమైంది కదా, పోలీసులు వస్తారు, వెళ్ళి పని చూసుకోపో. నువ్వు బండి తీరా. ఏంటబ్బాయ బండి తీయమంటావు? వెళ్ళదండ్రా. వెళ్ళొద్దని కాదు, ఏదో పోలు డబ్బులు సంపాదించాం కదా, కొంతసేపు జల్సా చేసుకున్నప్పుడు వెళ్దాం. ఏ కంగారేంటి? తప్పదంటావా? తప్పదంతే. ఈడెక్కడా? ఏ మావా, రే నరసింహావా. అబ్బాయా రే ఏంట్రా దసరాకి యాసం కట్టినట్టుగా ఈ ఎలుగుబంటి యాసం ఏంట్రా? ఎలుగుబంటి అంటావేంటి? ఎండకి వానకి చలికి ఒక కాపు కాసుకుంటదని. సర్లే. నా బట్టలకేం కానీ ఈ బట్టల్లో నువ్వు దగదగదగదలు ఆడిపోతూ పెళ్లి కొడుకులో ఉన్నావు అబ్బాయ. నిజంగానా? ఆ పెట్టి జోషివాడు చెప్పినట్టు లచ్చిందేవి దిగి రావటమే ఆలస్యం. అబ్బాయ అబ్బాయ ఇక్కడ ఏవో పెట్టలను కొడుతున్నారు, మనం కూడా నాలుగు కొట్టి వెళ్దాం రా. సరే. అబ్బా ఎంతసేపే గురి చుట్టావు? నీకు అసలు షూటింగ్ వచ్చారాదా? తెలియనివి తెలుసున్నట్టుగా ఫోజు కొట్టడం కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం. ఏమంటావ్ వికీ? ప్లీజ్. ఓకే ఓకే, ప్రొసీడ్. మీరే నిరుత్సాహపడక్కర్లేదు. మొదట్లో అందరూ అలాగే ఫెయిల్ అవుతారు. సాయంత్రం టైం ఉంది. ఏంటి గుండు 10 రూపాయలు కదా, మళ్ళీ ట్రై చేయండి. అదే సి ఐష్, గురి తప్పి నవ్వుల పాలు కావటం కంటే నాలాగా సైలెంట్ గా ఉండటమే బెటర్. ఏంటి మళ్ళీ షూట్ చేసేద్దామనే? దీనికంటే వాడిని అడిగి ఆ బెలూన్ తీసుకుని 2 చేతులతో నొక్కి ఫాట్ మనిపిస్తే బెటర్. గ్రేట్ షూటర్. ఏమండి, ప్రయత్నించే వాళ్ళని ఉత్సాహపరచాలే కానీ ఇలా నిరుత్సాహపరచకూడదండి. ఏమండి, మీరు కొట్టాలనుకుంటున్నారు కదా, ఇప్పుడు ప్రయత్నించండి. ప్రయత్నించండి, కొడతారుగా మీరు. మరేం పర్వాలేదండి, మీతో నేను కొట్టిస్తాను కదండి. కొట్టండి, దెబ్బకు పగిలిపోవాలి. ఇదే తప్పు. ఇక్కడ ఇలా పైకెత్తండి, ఈ చేయి కొంచెం దగ్గర లాక్కోండి. అదే. ఇప్పుడు మీరు ఏ బుడగను కొట్టాలనుకుంటున్నారు? రెడ్ బలూన్. ఊపిరి బిగించండి, కొట్టండి. పగిలింది. ఇటువంటి మళ్ళీ కొట్టండి. తీసుకోండి, కొట్టండి. మొత్తం ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్. అయ్య బాబే, ఎందుకైనా మంచిదే. ఇంతకీ మీరు? రాజు. ఏ దేశానికి? మా కథ సామ్రాజ్యానికి. ఈ పక్కనే అడవిపల్లి ఉంది కదండి, ఆ దగ్గరే గూడిలో ఉంటుంటాం. ట్రైబల్ అన్నమాట. టైబల్ కాదు, మా టైబల్స్ కి టైగర్. ఇంతకీ మీరు? నా పేరు ఐశ్వర్య. తమరండే? ఐఎమ్ వికీ, ఐష్ ఫియాన్సీ. పిన్నిసా? సంప పిన్నిసా, బొందు పిన్నిసా? పిన్నిస్ కదా, ఫియాన్సీ. ఏటంటాడు? ఫియాన్సీ అంటే మా ఐశ్వర్య కాబోయే మొగుడు. ఆహా, అదేంటండి, కాబోయే పిల్ల పాపం ఓడిపోతుంటే ఇట్టాంటి పరాసుకెళ్ళండి, మీకు చాలా తప్పండి. వెల్ సెడ్. వాట్ వికీ, మొత్తం మీద రాజు నీకో పాఠం నాకో పాఠం నేర్పాడు కదూ. సో ఐషు, ఈ విక్టరీకి మాకందరికి పార్టీ ఇవ్వాలి. రాజు 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 ఓకే ఓకే. ఇప్పుడు నన్ను గెలిపించిన రాజు ఏం అడిగితే అది ఇస్తాను. చెప్పు రాజు, ఏం కావాలి నీకు? నాకేంటండి, చాయ్ ఇప్పించండి చాలు. సో సింపుల్, కమ్ ఆన్. బాబు ఇట్రా, అందరికి చాయ్ ఇవ్వు. తీసుకోరా. మీరు తీసుకోండి సార్. చాయ్ ఏంటి చీప్ గా? ఈ ఛాయ్ని చీచి అంటారా సార్? ఈ ఛాయ్ గొప్పతనం మీకేం తెలుసు సార్? ఏమండి, రేపే నా నిశ్చితార్థం, మీరు తప్పకుండా రావాలి. ఇదిగో నా అడ్రస్. రేపు మాకండి. ఇల్లు పడద్దులే, ఉందాం, తప్పకుండా వస్తామండి. వచ్చేస్తామండి. థ్యాంక్ యూ. వస్తాను. చాలా మంచి అమ్మాయిలా ఉంది. ఏంటంతా ఎంతగా ఉంది? అమ్మాయి గారు ఇల్లు ఇదేనంటావా? మరి కాదేంట్రా, ఊరుకో.
ఐశ్వర్యం గారు ఎక్కడుంటారో తెలుసా అండి? సారీ. నమస్కారం అండి. నమస్కారం. మర్చిపోకుండా వచ్చినందుకు థ్యాంక్స్. భలేవరే, మీరంత అభిమానంతో పిలిస్తే రాకపోవడం అమర్యాద కదండి. థ్యాంక్ యూ. నేను మీకోసమని నా కోసం ఏదో చిన్న ఏంటి ఏదో సంకోచిస్తున్నావు? మీకు నిశ్చితార్థం కదా అని ఒక చిన్న కానుక తీసుకొచ్చాను. నా కోసం కానుక తెచ్చావా? ఏంటిది? ఏదిది? హాయ్ ఆయుష్. నమస్కారం అండి. ఓ ట్రైబల్ టైగర్, ఏదో మాట వరుసకు పిలిస్తే నిజంగానే వచ్చేసావే. బై ది వే, నువ్వెప్పుడు తినని వెరైటీ ఫుడ్ దొరుకుతుంది, కిందకెళ్ళి బాగా లాగించు. ఓకే ఆయుష్, నీకోసం వండర్ఫుల్ గిఫ్ట్ తెచ్చాను. ప్యారిస్ నుంచి స్పెషల్గా ఆర్డర్ చేసి మరీ తెప్పించాను. థ్యాంక్ యూ, నేను తర్వాత పెట్టుకుంటాను. ఓకే విక్కీ. ఓ 1 సెకండ్, ఎక్స్క్యూజ్ మీ, తొందరగా రెడీ అవ్వు. ఏది నువ్వు తెచ్చిన గిఫ్ట్? అబ్బాయి అది దాన్నే ఉందిలేండి. రాజు ఇవ్వు ప్లీజ్. ఇది పుష్కరానికి ఒకసారి పూసే అపురూపమైన అడుగు పువ్వు అండి. ఇది ఎక్కడుంటే అక్కడ సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఇది ఇంట్లో ఉండటం శుభం అని అంటూ ఉంటారు. అయినా మీలాంటి గొప్ప వాళ్ళకి ఇది... అవేం మాటలు రాజు. కానుక విలువ ఇచ్చే మనసుని బట్టి ఉంటుంది కానీ దాని ఖరీదుని బట్టి కాదు. నాకు ఈవేళ వచ్చిన అన్ని గిఫ్ట్స్లోకి ఇదే బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఐషు, ఫంక్షన్ టైం అవుతుంది, కమాన్. రాజు మీరు వెళ్ళండి, నేను వెళ్ళిపోతాను. ఏ వికీ, ఏమిటిది? వెరైటీ రొమాన్స్. అవతల నీకు నిశ్చితార్థం జరుగుతుంటే ఏమిటి అల్లరి? ఇలాంటప్పుడు థ్రిల్లింగ్ గా ఉంటుంది. అది ఎంగేజ్మెంట్, ఇది ఎంటర్టైన్మెంట్. రేపు నీకు పెళ్ళాక కూడా ఇంతేనా? ఇంట్లో ఫుడ్ ఉంది కదా అని హోటల్కి వెళ్ళటం మానేస్తావా? ఏమండి, ఏంటండి ఇది? ఎవరా నేను లోపల పంపించింది? ఎవరైతే వెళ్ళండి, అవతల పెళ్లి చేసుకోబోతూ ఈ కకృతి పనులు ఏంటండి? నువ్వెవడో నాకు చెప్పడానికి? ఏమండి, ఓ మంచి మాట చెప్పడానికి ఎవరైనా పర్వాలేదండి. పెళ్ళంటే ఓ ఆడది మగానే నమ్మి వాడితో జీవితాంతం కలిసి నడవడానికి సిద్ధపడ్డట్టండి. అటువంటి అమ్మాయికి అన్యాయం చేయటం చాలా పాపమండి. ఆనందమైనా బాధ అయినా అట్లాంటి వాళ్ళతో పంచుకోవాలి కానీ ఇలా దొరికిన వాళ్ళతో దొంగసాటుగా ఎలా మా టంగు లేదు గింగు లేదు. నువ్వు పద. ఏమండి, మీరు మనవాడే అమ్మాయి గారు బంగారు బొమ్మండి, మంచి మనసున్న మాలక్ష్మి. అట్లాంటి అమ్మాయికి అన్యాయం చేయటం చాలా తప్పండి. జరిగింది నేను ఎవరితో అన్నండి, ఎందుకంటే ఈ విషయం గురించి అమ్మాయి గారికి తెలిస్తే ఆడు మనసు విలువలాడిపోతండి. అందుకని నా మాట విని అయిందేదో అయిపోయింది. ఇక నుంచైనా ఇట్లాంటి కకృతి పనులు మానేసి కట్టుకోబోయే మనిషిని, మీ తోడు కావాలనుకునే అమ్మాయి గారిని గుండెలో పెట్టుకుని చూసుకోండి. చనువు తీసుకుని ఇట్లా చెప్పానని తప్పుగా అనుకోకండి. ఉంటానండి. ఏమండి, మగాడు అనిపించుకోవడం గొప్ప కాదండి, మంచి మొగుడు అనిపించుకోవడం గొప్ప. నా ఒక్కగానొక్క కూతురు ఐశ్వర్యకి నాకు మిత్రుడు ఆప్తుడు అయిన విక్రమ్ ఇండస్ట్రీస్ అధినేత జయరాజ్ ఏకైక కుమారుడు చిరంజీవి విక్రమ్తో నిశ్చితార్థం జరుపుతున్నాం. అదేంటి అక్కడ ఉంగరం తొడకుండా ఇటు వచ్చేస్తున్నారు? అదే మరి పెద్దోడిని కదా, నా కాళ్ళకి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకోవడానికి. మంచి మనసు. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓ ఆడపిల్లగా నా జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే క్షణం ఇది. అందుకే మనసు విప్పి నోరు తెరిచి అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఐషు, ఏమిటిది? నీకు మతిపోయిందా? స్పృహలోనే ఉన్నావా? స్పృహలో ఉన్నాను కాబట్టే ఈ నిర్ణయానికి సిద్ధపడ్డాను. డోంట్ టాక్ నాన్ సెన్స్. ఒకసారి వెళ్ళారా? ఐషు, అతను నిన్ను మాయలో పడేశాడు. ఏమిటి తొందరపాటు నిర్ణయం? పేదవాడిని జాలేస్తే వేలివ్వచ్చు, లక్షలివ్వచ్చు, కానీ డాడీ, ఆడపిల్ల పెళ్ళప్పుడు మగవాడి చెయ్యి ఎందుకు పట్టుకుంటుందో తెలుసా? ఆ చెయ్యి జీవితాంతం తనని కాపాడుతుందని.
తనకు తోడుగా ఉంటుందని. నిన్న నేను ఓడిపోతున్నప్పుడు విక్కీ నన్ను వేళాకోళం చేశాడే గాని ఎంకరేజ్ చేసి ఇన్స్పైర్ చేయాలనుకోలేదు. రాజు నా చేయి పట్టుకుని నన్ను గెలిపించడానికి ప్రయత్నించాడు. నాతో పెళ్లికి ముందు మరో ఆడదాంతో అడ్డదారి తొక్కడానికి సిద్ధపడ్డాడు విక్కీ. అది తప్పు, పెళ్ళనే బంధం పవిత్రమైందని నచ్చ చెప్పడానికి చూశాడు రాజు. అవకాశం దొరికింది కదా అని ఏదో 4 నీతి కవులు చెప్పాడు. అదేదో పెద్ద గొప్ప క్యారెక్టర్ అనుకుంటే ఎలా? పెళ్లికి ముందు పరాయి ఆడపిల్లల్ని ముద్దులు పెట్టే నీ నీచత్వం నీ క్యారెక్టర్ కంటే 1000 రెట్లు గొప్పవాడతను. ఇప్పుడు చెప్పు నాన్న, బ్రతుకంతా భద్రంగా నీ బిడ్డని చూసుకోగలిగిన మనిషి ఇద్దర్లో ఎవరో నువ్వే చెప్పు. కానీ అతనికేముందని? చాలా మంది దగ్గర లేని మనసుంది నాన్న. డబ్బు మన దగ్గర ఉంది, చదువు నా దగ్గర ఉంది. ఎవరి దగ్గర లేని మంచి మనసు తన దగ్గర ఉంది. ఇదంతా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా? మన పెట్టి జాతకం అని చెప్పాడు కదా, ఆకాశం నుంచి నీకు అసలు నచ్చిందే వస్తుందని. ఇదైతే కాదని కొప్పేసుకో. రాజు చెప్పు. మా అమ్మ అయ్యా అంటే నేను మై డియర్ ఫ్రెండ్స్, అనుకోకుండా అర్జెంటుగా జరిగిపోవటం వల్ల మా బేబీ పెళ్లికి ఎవరిని పిలవలేకపోయాను. అందుకనే హనీమూన్ నుంచి తిరిగొచ్చిన మా అల్లుణ్ణి మీ అందరికీ పరిచయం చేయాలని ఈ పార్టీ అరేంజ్ చేశాను. వేర్ ఇస్ యువర్ సన్ ఇన్ లా? ఈస్ కమింగ్. ముందు మీ అల్లుడి గారిని చూపించండి. వస్తాడు. కేపీఆర్ గారు అల్లుడంటే మాటలు కాదు కదా. Where is the hero of the party? He is getting ready. నీ వేషాలు నాకు తెలుసు, వెళ్ళి ఇక్కడి నుంచి. మంచి ఛాన్స్ పోగొట్టుకుంటున్నావు. చెప్పండి. కేపీఆర్ గారు అల్లుడా? వెరీ నైస్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, హీ ఈజ్ మై సన్ ఇన్ లా రాజు, జస్టిస్ చిదంబరం గారు. నమస్కారం. మిస్టర్ భరద్వాజ్. నమస్తే. అండ్ మిస్టర్ దినేష్. హలో. హలో సార్. అమ్మా 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 ఎలా ఉంది కోటది? నువ్వు లేకపోవడంతో ఈ నెమలి తల్లి గింజలు తినడం మానేసి సిక్కుపోనాదిరా. దేవత లావకూడదని ఇక్కడ తెచ్చేసినాను, నీ కాడే ఎట్టుకో. అంకుల్ గింజలు ఇవ్వే. ఈ అంకుల్ దరా మా మమ్మీ డాడీ వచ్చారు. బాబా మన వాళ్ళందరూ పోలు దూరం నుంచి వచ్చారు. అలాగే ఇది మా వాడికి బిడ్డ లాంటిది. మా దేవత నెమలి తల్లి మీ కాడు ఉంచడానికి తెచ్చాం. మెరుపొస్తే ఆడుద్ది, ఉరుమొస్తే పురి ఇప్పుద్ది. అంటే ఇది మాదేనా? మరే మా బిడ్డే మీ వాడైనప్పుడు ఇది మాత్రం తమరు కాదేంటి? తమరిదే దొరా, తమరిదే. ఇట్రా, దీన్ని తీసుకువెళ్ళి తల్లి ఆయా ఆ సారీ రెడీ చేసి పెట్టాలేనమ్మా. మంత్రి ఆంజనేయులు గారు. నమస్కారం అండి. ఇతను మా సన్నిల్లా. చంపేశారండి బాబు. ఇంత స్టైల్ గా చంపేస్తున్నాడు ఎవరా అనుకున్నాను. అల్లుడు గారా? వెరీ గుడ్. ఏం చేస్తుంటావు రాజు? అడుగుకొచ్చే టూరిస్టులకి గైడ్ గా ఉంటానండి. అలాగే మా గుడి వాళ్ళు తయారు చేసే చేతి సరుకుల్ని పట్టణం తీసుకొచ్చి అమ్ముతుంటాను. చంపేశారండి బాబు. ట్రైబలా? వాట్ మిస్టర్ కేపీఆర్ కోటీశ్వరులై ఉండి అల్లుడిని అమెరికా నుంచి తీసుకొస్తారనుకున్నాను. అడవి నుంచి తీసుకొచ్చారా? చంపేశారండి బాబు. రాజు చూడు, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా, డిన్నర్కి టైం అవుతుంది. ఇంకా రెడీ కాలేదా? చీర కట్టుకుని వస్తా. జస్ట్ 5 minutes. ఏంటి చీర కట్టుకోవడానికి 5 నిమిషాలా? ఇదే నీ ప్యాంట్ షర్ట్ కాదు, టక్కుని వేసుకోవడానికి. నేనైతే నా 1 నిమిషంలో టక్ పని కడతాను తెలుసా? సరే చూద్దాం. చూద్దామా? సరే, దూరంగా వెళ్ళి చెప్తాను. కాసుకో. టక్కుని కట్టేసావే. టక్కును విప్పగలను కూడా. అమ్మాయి ఊరి నుంచి వచ్చారు, వెళ్దాం పద. అలాగా, జడేసుకుని వచ్చేస్తాను. సరే కానీ. రండి సార్, రండి. ఇదే మీ ఫేవరెట్ డిష్. ఓ మై గాడ్, నెమలి చంపేశారండి బాబు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. కమ్ ఆన్, ఐ విల్ సర్వ్ ఫర్ యు. ఇది మన నెమలి తల్లిలా ఉండాదిరా. అయ్యో అయ్యో అయ్యో. అవునే మన నెమలి తల్లి.
అసలు ఏంటి నీ గొడవ? నీకేమైనా పిచ్చెక్కిందా? సెక్యూరిటీ ముందు వీడిని బయటికి దోసేయండి. సెక్యూరిటీ మెడ పట్టి వెళ్ళడం బయటికి లాగాయి. బిడ్డలో పెంచుకోమనిచ్చిన పచ్చిని చంపింది కాక అది తప్పినందుకు ఆర్ని కొడతారేంట్రా? ఒరేయ్ నీ చేతులు పడిపోడు. ఏంటి పెద్దవాళ్ళ పార్టీకి వచ్చి అల్లరి చేస్తావా? బయటికి అమ్మా ఏంటి వాళ్ళంతా కలిసి మమ్మల్ని రాజు అసలు ఏం జరిగిందంటే ఏం జరిగినా సరే ఒక ఆడదాని మీద చేసుకుని నేను క్షమించేది లేదు. అసలు మీలాంటి ఎవరైనా సరే మా అమ్మ మీద చేసుకున్నవాడు ఎవరైనా సరే అసలు కాదు ఈ చేసిన పనికి నరికి పోగులు పెట్టాలి. మతిపోయిందా? మనిషివా పశువా? అడవి జంతువులా బిహేవ్ చేస్తున్నావు. నేను అడవి జంతువును. అమ్మా అమ్మా రాజు ఏం చేస్తున్నావు? మా వాళ్ళని తీసుకుని మా గూడానికి వెళ్ళిపోతా. జరిగిన చిన్న తప్పుకి నువ్వు వెళ్ళిపోయి పెద్ద తప్పు నీ చేస్తున్నావు. మాట విని ఇక్కడ ఉండిపోయి అంతకంటే పెద్ద తప్పు చేశాను. అర్థం లేకుండా మాట్లాడుకో. అడవి జంతువు అనే మాటను బాగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నాను. రాజు జీవన్ చంపింది కాక ఏంట్రా మీరు చేసే న్యూసెన్స్? రాజు ప్లీజ్ నీ నిర్ణయం ఇదేనా? ఈ అడవి జంతువుతో కలిసి నువ్వు బతకాలనుకుంటే ఆ అడవికేరా. అక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రాజు ఆగు, నేను చెప్పేది విను. రాజు అమ్మగారు అమ్మా ఏంటో చక్కగా అమ్మోరు బొమ్మలాంటి పిల్లని కట్టుకున్నాడు. బిడ్డ పాపలతో సల్లగుంటాడు అని సంబరపడ్డాను. గొడవలొచ్చి ఇట్టా అయిపోద్దని అనుకోలేదు. ఎట్టా రాసి పెట్టిందో ఏంటో. కారు వచ్చేస్తుంది రే అబ్బో కారు వచ్చేస్తుంది రో. ఓ మానస్ పాప కారు వచ్చేస్తుంది. ఓ వాల్మీకి బాయో కారు వచ్చేస్తుంది అంటే మనుషులు లేకుండా అదే వచ్చేస్తుందని కాదు. రాజుగాడు మావ తోలుకొస్తున్నాడు. ఈ అంకుల్ రావస్తున్నాడట. అరే నాయనా వాళ్ళని చూసి బెట్టి చేసి గొడవ పెట్టుకోమాక ఎట్టాగో ఇద్దరు కలిసిపోవాలి. దొరా కొంచెం పుట్టతేనే గాని ముంచికాయ గాని. నాకు మీరేమి ఇవ్వక్కర్లేదు. నేనే మీ వాడికి ఇవ్వటానికి కొన్ని కాగితాలు తెచ్చాను. కాగితాలేంటి దొరా? ఏంటివి? డైవర్స్ పేపర్స్ అంటే విడాకుల పత్రాలు. దొరా దొరా ఈ విడాకులు ఎందుకు దొరా? నీ కొడుకు నుంచి నా కూతురు విడిపోవటానికి. ఇక మీ వాడితో తను కాపురం చేయదట. వెంటనే విడాకులు కావాలంటుంది. అదేంటి దొరా, చిన్నపిల్ల ఏదో ఆవేశంలో తొందరపడి ఇడాకులు అనొచ్చు. అది తప్పని మీరు చెప్పాలా? అవును దొరా 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 ఈ పని మనకు వద్దు దొరా. వాళ్ళిద్దరు ఇడిపోకుండా చూసి కలపాల్సిన పెద్దోళ్ళు మనమే. అందుకే మనమే ఏదైనా నచ్చ చెప్పినా తను వినేట్లేదు. మనిషి మీద అసహ్యం కలిగి మనసు విరిగిపోయాక కాపురం చేయలేనని ఖచ్చితంగా చెప్పేసింది. ఆ మాట తనే అందా? అవును. అంతేకాదు, జీవితంలో ఇక నీ మొహం చూడనంది. మనసు కుదుటపడ్డాక మరెవరినైనా పెళ్లి చేసుకుని ఈ దేశమే వదిలి వెళ్ళిపోతానంది. జరిగిన దానికి నాలాగే తను కూడా బాధపడుతోంది. అన్నీ మర్చిపోయి వచ్చి కలుస్తున్నాను అనుకున్నాను. కానీ నా మొహం చూడడమే ఇష్టం లేదనుకుంటే విడిపోవటమే మంచిది. అలానే ఇందులో రాసింది. సంతకం పెట్టు.
బిడ్డా నాయనా ఏయ్, అయ్యా తొందరపడొద్దయ్యా. వద్దురా. ఒకసారి వెళ్ళి మాట్లాడి వద్దమ్మా మనల్ని అక్కర్లేదనుకున్న వాళ్ళని మనం కావాలని కోరుకోవడం పొరపాటు. వద్దురా, అలా దరా 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 బిడ్డా దరా. ఏంటయ్యా ఇదంతా? బాధపడకమ్మా. మనిషి అయినా వస్తువు అయినా నిజంగా మనదే అయితే ఎప్పటికైనా మన దగ్గరికి వస్తుందమ్మా. మనది కానప్పుడు ఎంత తంటాలు పడ్డా మనకు దక్కదు. నిజంగా మీ ఇద్దరు మహబ్బత్ షాదీ విడిపోవటం చూస్తుంటే ఏదో పెద్ద కథలా అనిపిస్తుంది. కొండవాగు లాంటి నువ్వు, ఎండి మొబ్బు లాంటి ఆ అమ్మ ఇట్ట ఇడిపోయి బతకడం చాలా దురదృష్టం రాజన్న. ఎప్పటికైనా మీ ఇద్దరు కలుసుకుని తీరుతారు. నా పందెం. అవునవును, కలుసుకుని తీరుతారు. ఓడిపోయే పందాలు కాయకుండా ఉంటేనే మంచి సూరన్న. కంగ్రాచులేషన్స్ ఐశ్వర్య, నీకు గుడ్ న్యూస్. నువ్వు తల్లివి కాబోతున్నావు. సో మీరు గ్రాండ్ ఫాదర్ కాబోతున్నారు. బట్ వన్ థింగ్ మిస్టర్ రావ్, షీఈస్ వెరీ వీక్. మెంటల్లీ ఫిజికల్లీ ఆవిడకి పూర్తి విశ్రాంతి కావాలి. మందులు పంపిస్తాను, రెగ్యులర్ గా వాడుతుండండి. టేక్ కేర్ ఆఫ్ హర్. థ్యాంక్ యూ డాక్టర్. వస్తానండి. వస్తాను ఐశ్వర్య. జాగ్రత్త. డాడీ, ఏంటమ్మా? నేను తనని కలుసుకోవడానికి గూడానికి వెళ్తాను డాడీ. అదేంటమ్మా, ఒక పక్క డాక్టర్ నిన్ను కదలకూడదని చెప్తుంటే జర్నీ కష్టమైన ఆ అడవికి వెళ్తానంటున్నావు. కానీ డాడీ, ఈ గుడ్ న్యూస్ తనకి. డోంట్ వరీ, నేనే వెళ్ళి చెప్పి తన్ని తీసుకొస్తానమ్మా. డాడీ. అవునమ్మా, జరిగిన గొడవ కారణం నేనే గనుక నేనే వెళ్తాను. నా పొరపాటుకు మన్నించమని అడుగుతాను. అతన్ని ఎలాగైనా తీసుకొస్తాను. మీ ఇద్దరూ కలిసి ఉండటం కంటే కావాల్సిందేముందమ్మా నాకు? థ్యాంక్ యూ డాడీ. నేను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిస్తే చాలు తన కోపం మర్చిపోయి పరిగెత్తుకుని వస్తాడు. తనకు పిల్లలంటే ప్రాణం డాడీ. నువ్వు వెంటనే బయలుదేరు. ఇప్పుడే బయలుదేరుతానమ్మా. ఏంటి నాన్న నువ్వు అనేది? అవునమ్మా, విడాకులు కావాలన్నాడు. నీతో కలిసి కాపురం చేయలేనన్నాడు. జీవితంలో ఇక నీ మొహం కూడా తను చూడనన్నాడు. నేను ప్రెగ్నెంట్ అని చెప్పావా నాన్న? చెప్తే చాలా తేలిగ్గా తీసిపారేశాడమ్మా. తల్లే నాకు అక్కర్లేదనుకుంటే దాని బిడ్డెందుకు? అయినా అడవిలో జంతువులు కూడా కంటున్నాయి బిడ్డల్ని. అదేం గొప్ప విషయమా? తనకు కావాలంటే ఉంచుకోమనండి, లేదా చంపుకోమనండి. నిజంగా అడవి మనిషేనమ్మా అతను. బిడ్డల్ని కని వదిలేసి వేరే దాంతో పోయే జంతువులకి వాళ్ళకి పెద్ద తేడా లేదు. వాడి నిర్లక్ష్యానికి నువ్వు బలవ్వకూడదు. వాడి రాక్షసత్వానికి నువ్వు బ్రతుకుపాడు చేసుకోకూడదు. ఇప్పుడు కూడా నువ్వు అంటే నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఎంతో మంది గొప్పవాళ్ళు ఉన్నారు. ఎవరో ఎందుకు? విక్కీ ఈ క్షణమే చేసుకుంటాడు. కనుక నా మాట విని డైవర్స్ ఇచ్చేసి అబార్షన్ చేయించుకుంటే. ఈ కాగితాలు కోర్టులో అనవసరం. అంత మాట అన్నాక అతనికి నాకు లేడు. అంతేకాదు, ఇక నా జీవితానికి పెళ్ళనేదే లేదు. అతని అన్యాయానికి, నా అమాయకత్వానికి నాలో పెరిగే బిడ్డ బలవకూడదు. నేను బిడ్డను కంటాను, ప్రాణంగా పెంచుకుంటాను. నా వృత్తి, నా బిడ్డ నా రెండు కళ్ళుగా చేసుకుని జీవితం అంతా గడుపుతాను. ఇక నాకు ఎవరితోడ అక్కర్లేదు. అది కాదమ్మా. ఇట్స్ మై డెసిషన్. ఏంటి గొడవ? ఏం జరిగింది? శివంగి సావటానికి ఎట్టో దూకేసిందమ్మా. ఏంటి? శివంగి చావాలనుకుందా? అవునమ్మా, ఆ రాజు పెళ్లి చేసుకోనని చెప్పాడంట. దాంతో ఇది మోసపోయాననుకుని ఎట్ట దూకి సావాలనుకుందంట. ఎన్ని ఆడ బ్రతుకులకి అన్యాయం చేస్తావు రాజు. ఇక నీ విషయంలో ఊరుకోకూడదు.
శివంగి శివంగి ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఈ అమాయకురాలి ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చిన నువ్వు మనిషివేనా? చెయ్యాల్సింది చేసి ఇప్పుడు మంచివాడిలాగా మహానుభావుడిలాగా దాన్ని బతికించాలని చూస్తున్నావా? ప్రేమ పెళ్లి అని కబుర్లు చెప్పి ఎంతమందికి అన్యాయం చేయాలని చూస్తావు? శివంగి, ఎందుకు ఇలా చేసావు? అమ్మగారు, నీకు అన్యాయం చేసిన ఇతన్ని వదిలిపెట్టేది లేదు. ఇతని చేత నీ మెళ్ళో తాళి నేను కట్టిస్తాను. రాసి చేత నాకు తాళి కట్టిస్తారా? చాలా తప్పమ్మగారు. అదేంటి శివంగి, నిన్ను చేసుకుంటానని మోసం చేసింది ఈ రాజు కాదమ్మా. మరి రాజు రాజు అని చెప్పా? అడు పోతురాజు. పోతురాజు నేనే ముద్దుగా రాజు అని పిలుస్తుంటాను. రాజన్నా, ఇడిగో పోతురాజు నాటుకొచ్చాం. ఏంటి ఏమైంది? ఆ సచ్చినోడిని ఇంకో దెబ్బ కొట్టు. దేనికి రాజన్న కొడుతున్నావు? దేనికేమిట్రా? ఇన్నాళ్ళు దాన్ని ప్రేమించి ఇప్పుడు మనవాడని చెప్తావరా? దాంతో ఏటో దిగి సాగుపోయింది. సాగుపోయిందా? పోసిన బంగారు కోడి పెట్ట నిజంగానే నీటిలో దూకేసావా? నువ్వు చచ్చిపోతే నేనేమైపోతానే? బుద్ధి ముందేమైందిరా? అట్ట అడుగు. దేనికిరా మనవాడన్నా? అదా అదే దానికి నా మీద ప్రేమలో ఎంతుందో తెలుసుకుందామని మనువాణని చిన్న పరిచి పెట్టా. అది నిజంగా నీటిలో దూకుతుంది నాకే తెలుసు. నువ్వు అనన్నా దీని కూడా ఇంతగా పెట్టుడు ముహూర్తం రేపే అమ్మవారి గుళ్ళో పెళ్ళి. అమ్మా పోస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. మేడం, 4వ పిల్లల దగ్గర సూపర్వైజర్ యాక్సిడెంట్ అయింది. అలాగా, పదండి. మేడం నమస్తే. మీకు లెటర్ రాయడానికి కారణం మీ పాప. తను పుట్టినప్పటి నుంచి తల్లి తండ్రి మీరే అయి పెంచుకున్నారు. వర్క్ మీద వెళుతూ నా మీద నమ్మకంతో నాకు పాపనప్పగించారు. నాన్న లేక అమ్మ దూరంగా ఉండడంతో పాప దిగులుతో మారం చేస్తోంది. మాలాంటి ఆయాలు ఎంతమందున్నా అమ్మ గుర్తుకు రావడం సహజం కదా మేడం. అందుకే మీరు చాలాసార్లు వద్దని చెప్పినా తప్పని పరిస్థితుల్లో నేను 17న గురువారం పాపతో అక్కడికి వస్తున్నాను. అంటే ఇవాళే పాప. ఐశ్వర్య, పరాయి వాళ్ళ లెటర్ చదవటం సభ్యత సంస్కారం కాదని తెలీదా? ఐశ్వర్య, అయినా ఇక్కడ ఉండే అడుగు మనుషులకి ఆ జ్ఞానం ఉంటుందనుకోవటం నా పొరపాటు. సారీ కానీ గుడ్ గర్ల్. ఏంటమ్మా?
ఐశ్వర్య! అఖిలా రా 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 రా. విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగేనమ్మా. ఇది అడవి. ఇక్కడ అడవి జంతువులు పొంచి ఉంటాయి. ఏంటి ఎలా వచ్చారు? మా కోడల పిల్ల ఇక్కడే ఉన్నట్టు కదరా, మీరిద్దరు మాట్లాడుకుంటున్నారంట కదరా. అదేం లేదులయ్యా. ఆయన ముందు మా మనవరాన్ని చూపించరా, నా రక్త నా బంగారాన్ని చూడాలని ఎంత ఆశగా వచ్చేసా. ఎక్కడ అసలు ఈ విషయాన్ని మీకు ఎవరు చెప్పారే? ఎవరేంటి ఒకళ్ళోళ్ళు ఎట్టుకుంటే విషయాలు తెలుస్తాయి. కొండగాడు కోటిగాడికి, కోటిగాడు నారిగాడికి, నారిగాడు ఈరిగాడికి, ఈరిగాడు సూరిగాడికి. చెప్పరా ఎక్కడుందిరా మా వారసురాలు? అబ్బా ముందు ఈ గోళ మనం. అయ్యా ఆ మధ్య గుడారం లేదు, దాని వెనక మాలకెళ్తే మీ మనవరాలేనండి. మా కోడల పిల్ల ఎక్కడ? బ్రిడ్జి దగ్గర ఉన్నారు. మా బంగారం, మా తల్లి, మన బిడ్డలా ఉండాలి. అయ్యో ఎంత తెలిసి మళ్ళీ మన బిడ్డకి మంచి కాలం వస్తుంది. అవునయ్యా, ఈ పసికూడ మూలాన కోడల పిల్ల మన బిడ్డ కలిసిపోతారనిపిస్తుందయ్యా. ఏమిటిది? మీకు మతిపోయిందా? పసిపిల్లని ఎత్తుకొచ్చి అమ్మవారిని తయారు చేసి పిచ్చెక్కినట్టుగా గంతలేస్తున్నారు. అది కాదమ్మా, మన బిడ్డే కదా అన్న పాసంతో మళ్ళీ ఆ మాట అన్నారంటే ఊరుకునేది లేదు. పందం పాసం అనే వాటికి అర్థం మీకు మీ కొడుకు ఏం తెలుసు? కట్టుకున్న పెళ్ళం కడుపుతో ఉందని కబురు చేస్తే తల్లే అక్కర్లేదనుకున్న నాకు బిడ్డ ఏవైపోతే నాకేమని జవాబిచ్చిన మనిషికి బంధం తెలుసా? కానీ పెంచుకుంటుందో చంపుకుంటుందో తనే ఇష్టం అని కబురు చేసిన మనిషికి పాసం తెలుసా? ఏంటమ్మా నువ్వనేది? తెలియనట్టు అడుగుతారే. మా నాన్న మీ గూడానికి వచ్చి నేను నెల తప్పానని చెప్పి రమ్మని బతిమాలితే విడాకులు కావాలని మీ అబ్బాయి అనడం తెలీదా? మళ్ళీ నా మొహం చూడనని మా నాన్నని పంపేయడం తెలీదా? ఒకప్పుడు అడవి మనిషి నా జీవితంలోకి వచ్చి సర్వనాశనం చేశాడు. దాంతో నేను ఇక్కడ మనుషులకి మనసుండదని తెలిసి నా బిడ్డని ఈ అడవికి దూరంగా ఉంచి పెంచుకుంటున్నాను. మళ్ళీ మీరు దీని బ్రతుకులో ప్రవేశించి బూడి చెయ్యొద్దు. ఇంకోసారి నా బిడ్డను ముట్టుకుంటే నేను చచ్చిన తొట్టు. తల్లి
ఎంత మాట అనేసిద్రా రే అయ్యా నువ్వు తనకు అన్యాయం చేసావా తను నీకు అన్యాయం చేసిందా ఎట్లా అనేసిందేట్రా ఇద్దరికి అబద్ధాలు చెప్పి అన్యాయం చేసింది పరువు కోసం పాకులాడి చచ్చిపోయిన ఆ పెద్ద ఆయన. మరి ఆ విషయాలు ఆ పిల్లని పట్టుకొని చెప్పొచ్చు కదరా ఏమా తల్లి తల్లి అయ్యా ఆవేశంలో ఉన్న మనిషికి ఏం చెప్పినా అర్థం కాదు. బిడ్డ భద్రంగానే ఉంది కదా తల్లి. తల్లి నువ్వు బిడ్డని తాకొద్దని చెప్పినా రక్షించాలని తాకావు. క్షమించమ్మా. అంత మాట అనకండి. నా బిడ్డకి ప్రాణదానం చేశారు. మీ పెద్ద మనసు తెలియని పాపిష్టిదాన్ని. మిమ్మల్ని ఎన్నో మాట్లాడినాను. మాట్లాడినందుకు మాకు బాధ లేదమ్మా, కానీ నువ్వు నిజం తెలుసుకోనందుకే మా బాధ. నిజమా? అవునమ్మా. మీ అయ్యా నువ్వు తల్లివి కాబోతున్నావనే మాట మాకు చెప్పలేదు. పైగా ఇడాకులు నువ్వు కావాలన్నావని చెప్పి మా వాడితో సంతకం ఎట్టించుకున్నాడు. నువ్వు వాడి మొహం కూడా చూడనన్నావని మీ అయ్య చెప్తే గుంట పగిలి వాడు ఎన్ని రోజులు మధ్య లేని వాడులా ఉన్నాడో తెలుసా? అయ్యా బిడ్డ చేస్తున్నారా? అయ్యా అయ్యా మీకేం ప్రమాదం లేదయ్యా. నేను బతికేసుకుంటానమ్మా. మా కోసం బాధపడకురా బిడ్డ, మా కోసం బాధపడకు. కోడల పిల్ల బంగారు తల్లిరా. వాళ్ళ అయ్య చేసిన తప్పు తెలియకని నా భారతం చేసుకుంటురా. తప్పుకి తల్లడిల్లిపోతుందిరా. మా ఇద్దరు సావు మీ ఇద్దరిని ఒకటిగా చేస్తుందంటే అంతకన్నా సంతోషం ఏముందిరా? మా ప్రాణానికి ప్రాణమైన ఈ పసికొనాన్ని మేం బతికించుకున్నాం. మాకు అది సాల్రా. మాకు అమ్మా 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 అమ్మయ్యా ఎంత అదృష్టవంతుడు. అమ్మా ఎంత సంతోషంగా చచ్చిందో చూడు. అయ్యా 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 అయ్యా
కనిపించట్లేదమ్మా. ఏంటి సరిగ్గా చూసావా? అంతా చూశానమ్మా, ఎక్కడ లేదు. చూసిన వాళ్ళు అడవి వెళ్ళిందని చెప్పారమ్మా. ఎవడి పాప కనిపించడం లేదట. ఎవండి అఖిల,
ఆ